పాత బస్తీతో సహా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయంటున్నారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. ఉద్యమాలను అణిచివేయడంలో ఉన్న శ్రద్ధ లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయడంలో లేదని సీఎంపై విమర్శలు గుప్పించారాయన. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై జరిగిన దాడిని ఖండించారు. భూ వివాదాల కోసం పరిష్కార చట్టం తేవాలన్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. అధ్యక్షుడు కిషన్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. తనని మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్ నమస్తే. హైదరాబాద్ లో ఒక పానిక్ సిచ్యువేషన్ ఉంది. ఎంఐఎం ఎమ్మెల్యే దాడి జరిగిన నేపథ్యంలో కామెంట్. ఈరోజు హైదరాబాద్ నగరంలో దురదృష్టవశాత్తు ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన దాడి జరగడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. నిన్నటి రోజు ఒక శాసనసభ్యుడి మీద దాడి జరగడం, భూములకు సంబంధించి ఈ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈవెన్ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూమితో సహా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములకు సంబంధించి పూర్తి స్థాయి రికార్డులు కంప్యూటరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ రకమైనటువంటి దొంగ కాగితాలు సృష్టించకుండా ఆ రకంగా ఎవరైనా చేసినట్లయితే వాళ్లకు మరి పూర్తి స్థాయి శిక్ష పడే విధంగా చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని నేను కోరుకుంటున్నాను. నిన్నటి ఇన్సిడెంట్ మనం చూసుకుంటే ఫైల్మాన్ కూడా ఏవైతే ఎంబీటీ నేత ఫైల్మాన్ కూడా అక్బరుద్దీన్ వయసు బాధితుడే అన్న ఒక వాదన వినిపిస్తుంది. నేను ఇప్పుడు ఆ విషయాలను కామెంట్ చేయదలుచుకోలేదు. అందులో వాస్తవంగా కొంత ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఆ విషయాల మీద ఇప్పుడు కామెంట్ చేయడం భావ్యం కాదు. ఖచ్చితంగా అవసరం వచ్చినప్పుడు ఆ విషయాలన్నీ కూడా మజ్లిస్ పార్టీకి సంబంధించిన అన్ని విషయాలు కూడా నేను తప్పకుండా ప్రజలకు తెలియజేస్తాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనేటువంటిది చాలా సంకేతంగా కనిపిస్తుంది. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కాలేజీకి అమ్మాయి వెళ్తే తిరిగి వస్తాడా లేదా అనేటువంటి పరిస్థితి, ఒక న్యాయవాది కోర్టుకు వెళ్తే తిరిగి వస్తాడా అనేటువంటి పరిస్థితి, ఈ రోజు ఒక వ్యక్తి ఇంటికి బయటికి వెళ్తే ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో తిరిగి వస్తాడో అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి పోలీసులు ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించి శాంతి భద్రతలు పరిరక్షించే విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా కోరుతున్నాను. లాస్ట్ మన కడప బై ఎలక్షన్ వెళ్తే కనుక అక్కడ జగన్ తో బీజేపీ అంతర్గత సంబంధాలు ఉన్న ఒక ప్రచారాన్ని దీని ఎలా? మాకు జగన్ తో సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారితో సంబంధం లేదు, మా పార్టీ పోటీ చేయడం లేదు. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్, రెండోది సోనియా కాంగ్రెస్. ఈ రెండు కాంగ్రెస్లే, రెండు ఒక బొమ్మకు బొరుసు, ఒక దిక్కు బొమ్మ ఒక దిక్కు బొరుసు లాంటి ఒక నాణానికి ఈ రెండు పార్టీలు. కాబట్టి ఈ రెండు పార్టీలతో మాకు ఏ రకమైన సంబంధాలు లేదు. థాంక్యూ వెరీ మచ్ సార్. Ruchulu.com Making of Andhra Recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.